అగ్రిఫార్మ్ టీవీ వ్యూవర్స్కి, ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి. ఇవాటి మన వీడియోలో వచ్చేసరికి ఓన్లీ షెడ్ పెట్టాం, నాటుకోళ్ళ షెడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం, చుట్టూ ఫెన్సింగ్ వేసుకున్నాం, అంతా బాగానే ఉంది. కాకపోతే అసలు మనం లోపల చేయాల్సిన వర్కులు చాలా ఉంటాయి. అంటే షెడ్ క్లీనింగ్ కానీ, లేదా షెడ్ మెయింటెనెన్స్ కానీ, లేదా ఫుడ్ కానీ, ఇవన్నీ మెయింటైన్ చేయాల్సింది చాలా ఉంటుంది. వాటన్నిటికీ మీరు యాక్సెప్ట్ చేయగలిగితేనే ఈ కోళ్ళ ఫామ్ రంగంలోకి రండి. లేదనుకోండి, రాకుండా ఉండటమే మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఈ షెడ్లో దగ్గర 150 కోళ్ళు ఉంటాయి. బట్ కాకపోతే చాలా క్లీన్గా ఉండాలి. ఇవన్నీ క్లీన్గా లేదనుకోండి, వీటికి డిసీజులు వచ్చేటువంటి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే అరేంజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఒక షెడ్ ఇంకొక షెడ్కి కొంచెం గ్యాప్ ఉంచుకొని ఏ షెడ్లోకి ఆ షెడ్లోకి వెళ్ళేలాగా కోళ్ళు దాంట్లోకి అలవాటు చేసుకొని ఎక్కడికక్కడ జాగ్రత్త చేసుకుంటేనే మనం షెడ్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలము. లేదనుకోండి, షెడ్ మెయింటెనెన్స్ కనుక చేయలేకపోతే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోళ్ళ ఫామ్ని రన్ చేయలేము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే ముందు షెడ్ క్లీన్గా ఉండాలి. అలా క్లీన్గా ఉండాలి అంటే ప్రతిరోజు దాన్ని ఊడ్చుకోవాలి. ప్రతిరోజు ఏవైతే ఫీడర్స్ కానీ, డ్రింకర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్గా ఉండేలాగా చూసుకొని, నెక్స్ట్ కోళ్ళు ఏదైతే నిలబడేవి ఇవి ఉంటాయో అవి ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసరికి 2 విధాలు ఉంటాయండి. ఒకటి ఒరిజినల్ నాటుకైతే ఒక విధంగా ఉంటుంది, అలానే ఫామ్ నాటుకైతే ఏవైతే క్రాస్ బ్రీడ్స్ ఉన్నాయో క్రాస్ బ్రీడ్స్ అయితే ఒక విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒరిజినల్ నాటు అనుకోండి, వాటికి కొట్టుకునేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి డిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఎక్కువ ప్లేసు అవి ఆక్యుపై చేస్తాయి. అదే క్రాస్ బ్రీడ్స్ అనుకోండి, వాటికి కొట్టుకోవటం కానీ ఇవి తక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి కొంచెం స్పేస్ అనేది తక్కువగా ఉన్నా కూడా పర్లేదు. అందుకని ప్రతిరోజు కూడా మెయింటెనెన్స్ అనేది ప్రతిదీ షెడ్ మెయింటెనెన్స్ కావచ్చు. అలానే ఫుడ్ మెయింటెనెన్స్లోకి వస్తే ప్రతిదీ కూడా మ్యాక్సిమం ఎక్కడ పడితే అక్కడ పర్చేస్ చేయకుండా ఒకటే ప్లేస్లో పర్చేస్ చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే ఒకటే ప్లేస్లో చేసుకుంటే అక్కడ డిసీజులు వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు తెలిసిన ప్లేసు ఎవరు కూడా ఎక్కువగా తిరగరు కాబట్టి. అదే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాం అనుకోండి, చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చాలా డిసీజులు వచ్చేటువంటి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొనే దగ్గర కూడా కొంచెం జాగ్రత్త తీసుకొని ఒకటే దగ్గర కొనుక్కోవటం అనేది మంచి పద్ధతి. అలానే ఇంకొకటి మెయింటెనెన్స్లోకి వచ్చేసరికి మెడిసిన్స్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మెడిసిన్స్ మెయింటెనెన్స్ ప్రాపర్గా వర్షాకాలం అయితే ఏ మెడిసిన్ వాడాలి, ఎండాకాలం అయితే ఏ మెడిసిన్ వాడాలి, చలికాలం అయితే ఏ మెడిసిన్ వాడాలి, నెక్స్ట్ చిన్న పిల్లల్లో బిలో 1 మంత్ కోడి పిల్లలకి అయితే ఏ మెడిసిన్ వాడాలి, 1 మంత్ నుంచి 4 మంత్స్ వరకు ఏ పిల్లలకి ఏ మెడిసిన్ వాడాలి, 4 మంత్స్ ఎబో వాటికి ఏ మెడిసిన్ వాడాలి, అలానే గుడ్లు పెట్టేటువంటి పెట్టలకి ఏ ఫీడ్ వాడాలి, ఏ మెడిసిన్ వాడాలి, అలానే పుంజులకి క్రాస్ చేసేటువంటి పుంజులకి ఏ మెడిసిన్ వాడాలి, ఏ ఫీడ్ వాడాలి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకొని పాటిస్తేనే ఈ కోళ్ళ ఫామ్ రంగంలో అభివృద్ధి చెందగలం. లేదనుకోండి, దీంట్లో అభివృద్ధి చెందటం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి ఎవరైనా కూడా కోళ్ళ ఫామ్ రంగంలోకి రావాలి అనుకుంటే, ఎవరైనా ఒరిజినల్ కోళ్ళ ఫామ్ లేదా క్రాస్ బ్రీడ్కి సంబంధించినటువంటి కోళ్ళ ఫామ్ రంగంలోకి లేదా బ్రాయిలర్లోకి రావాలన్నా కూడా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకటి కాదండి, ఇక్కడ చెప్పేది షెడ్ మెయింటెనెన్స్ కావాలి, ఫుడ్ మెయింటెనెన్స్ కావాలి, మెడిసిన్స్ మెయింటెనెన్స్ కావాలి, అలానే మనం తెచ్చేటువంటి బ్రీడ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే కోళ్ళ ఫామ్ రంగంలోకి రావాలి అనుకుంటున్నారో, పౌల్ట్రీ ఫామ్ రంగంలోకి రావాలి అనుకుంటున్నారో వాళ్ళు వీటన్నిటి మీద అవగాహన తెచ్చుకొని వీటన్నిటిని నేను అడ్జస్ట్ అవ్వగలను, వీటన్నిటిని నేను చేసుకోగలను అన్న తర్వాతనే ఈ కోళ్ళ ఫామ్ రంగంలోకి రావాలి. నెక్స్ట్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఇవన్నీ చేసుకుంటాం కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో వాళ్ళు
ఓడవటం అనేది, షెడ్ క్లీనింగ్ అనేది చేసుకోవటం అనేది చాలామంది బద్ధకంతో కూడుకున్నటువంటి విషయం. లేదా నామోషి, నేను చదువుకున్నాను, నేను ఈ కోళ్ళ పెంటని వీటిని ఓడవటం ఏంటి, వీటిని ఎత్తటం ఏంటి, వీటికో మనిషిని పెట్టుకుందాము అని చాలామంది ఆలోచిస్తున్నారు. కాకపోతే అండి ఇక్కడ నేను చెప్పేది, ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో స్టార్ట్ చేసేదే చాలా తక్కువ మొత్తంతో స్టార్ట్ చేయడం, చాలా తక్కువ మొత్తం. ఇది మనం స్టార్ట్ చేసేదే 100లోనో 200 300 వేసుకుంటాము. అలాంటప్పుడు మనం నెలకి ఒక 6000 7000 10,000 ఇచ్చి వీళ్ళని వర్కర్ని పెట్టుకొని క్లీనింగ్కి వీటికి పెట్టుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఎవరైతే చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా క్లీనింగ్ అనేది, షెడ్ క్లీనింగ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఎవరైతే నేను కోళ్ళ పెంటను ఓడవగలను, లేదా కోళ్ళకి ఏమైనా డిసీజ్ వస్తే నేను క్యూర్ చేసుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రంగంలోకి రండి. నేను వేరే వాళ్ళని ఎవరినో పెట్టుకుంటాను, క్లీనింగ్ ఒకరిని పెట్టుకుంటాను, లేదా ఏమైనా డిసీజులు వస్తే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు వాళ్ళని తెచ్చుకుంటాను, వాళ్ళకి ఎంతో కొంత ఇస్తాను అంటే మాత్రం లాస్ పోయేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లాస్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి ఇవన్నీ మేము మెయింటెనెన్స్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రంగంలోకి రావటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఎవరైతే ఇలా కొంచెం నామోసి ఉంది, షెడ్డుని క్లీన్ చేసుకోవటం అలా నామోసి ఉంది అనుకుంటారో వాళ్ళ కోసం నేను చిన్న ప్రయత్నం చేసి, ఇది ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి షెడ్ ఏదైతే ఉందో ఇది 12x8. ఈ షెడ్ పోర్టబుల్ షెడ్. దీన్ని ఒక 2 మనుషులు 3 మనుషులు ఉంటే ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు, అటువైపు ఇటువైపు ఎటైనా కూడా మూవ్ చేసుకోవచ్చు. వాళ్ళ కోసం లేదా అలాంటి వాటి కోసం కొంచెం చిన్న ప్రయత్నంగా నేను ఈ షెడ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దీని టోటల్ డీటెయిల్స్ ఏదైతే, దీని యొక్క మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ చేసుకోవచ్చు, ఎలా మూవ్ చేసుకోవచ్చు, దీన్ని ఎలా కన్స్ట్రక్షన్ చేసుకున్నాము అనే డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెబుతాను. కాబట్టి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.